కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ మాత్రే నమః, గురుభ్యో నమః. ఆషాఢ మాసంలో ఉపయోగించే గోరింటాకుకి ఒక విస్తృత ప్రచారం మనం ఇవ్వాలి. ఎందుకంటే గోరింటాకు అంటే ఏదో ఐదోతనానికి అరికాల్లో వేసుకోమన్నారనో, లేకపోతే ఏదో సినిమా పాటలు కొన్ని ఉంటూ ఉంటాయి. గోరింటాకు పెట్టుకుంటే చెయ్యి పండేనమ్మ, తమలపాకు వేసుకుంటే నోరు పండేనమ్మ. ఇంతవరకే మన యొక్క జ్ఞానాన్ని పరిమితం చేసుకోకుండా ఏదో నోరు పండుతుంది, చెయ్యి పండుతుంది, ఏదో పూర్వకాలం వాళ్ళు అరికాళ్ళలో వేసుకుంటే ఐదోతనం అన్నారు, ఇంతవరకేనా అని మనం అనుకోకుండా గోరింటాకుని భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వైద్యపరంగా ఎంత బాగా ఉపయోగిస్తున్నారు. దాంట్లో ఎన్ని విశేషాలు ఉన్నాయి. అసలుకి మన భారతీయ వైద్య శాస్త్రంలో ఈ కర్మభూమిలో మొలిచిన గడ్డి దగ్గర నుంచి, అంటే చిన్న గడ్డి రేకు దగ్గర నుంచి ఒక మరీ వృక్షం వరకు పనికిరాని చెట్టే లేదు, పనికిరాని తీగే లేదు, పనికిరాని పండే లేదు, ఆకే లేదు, వేళ్ళు కూడా చివరికి పనికొస్తాయి. కొబ్బరి చెట్టుకు చూడండి, ఆకులు, పళ్ళు, పూలు, వేళ్ళు అన్నీ పనికొస్తాయి. అలాగే గోరింటి చెట్టుకు కూడా ఆపాదమస్తకం, ఆకుల వరకు మనకు తెలుసు. ఆకులు కోసుకుంటాం, రుబ్బుకుంటాం, ఏదో చేతికి పెట్టుకుంటాం, గోళ్ళకు పెట్టుకుంటాం, అంతవరకే. ఇప్పుడు హెన్నా అని చెప్పేసి ఈ ఆకుల్ని ఎండబెట్టేసి దాంట్లో ఏవో కొన్ని రసాయనాలు కలిపేసి ఆ తలకి పూస్తున్నారు. కానీ యాజ్ ఇట్ ఈజ్ గోరింటాకుని రుబ్బి తలకి పెట్టుకుంటే తెల్లగా ఉన్న వెంట్రుకలు ముందు ఎర్రబడినా రాను నల్లబడతాయనేటువంటి విషయం కూడా ఒకటి ఉంది. అంటే గోరింటాకు ఎన్ని రోజులు పెట్టుకుంటే అలా అవుతుంది అంటే వారి ఆరోగ్యాన్ని బట్టి కూడా అది ఉంటుంది. అయితే ఈ గోరింటాకుకి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి అసలుకి. అంటే ఆ గోరింట చూడంగానే దీనికి చల్లదనం ఉంది. మ్యూసోలిక్ గాలిక్ యాసిడ్ అని ఒకటి ఉంది. మ్యూసోలిక్ గాలిక్ యాసిడ్ దాంట్లో ఆకులో చల్లదనాన్ని పెట్టింది, వేడిని పెట్టాల. మన శరీరంలో వేడిని తీసేసి అది చల్లబరుస్తుంది. మళ్ళీ లాసోన్ అని ఒక యాసిడ్ ఉంది. ఆ రసాయన చర్య ద్వారా మనం రుబ్బంగానే దాంట్లోంచి ఎర్రటి నీరు ఉద్భవించి ఆకు మొత్తం చక్కగా మెత్తగా మెదిగి, ఆ మెత్తటి ఆకును మనం పెట్టుకోగానే మన అరిచేయి కానీ అరికాలు కానీ ఎందుకు గోళ్ళు కానీ ఎందుకు ఎర్రగా అవుతాయి అంటే ఆ లాసోన్ అనే రసాయనంలో ఎరుపు ద్రవం ఒకటి ఉంది. అంటే అసలు భగవంతుడి సృష్టి ఎంత అందంగా ఉందో చూడండి. ఆ గోరింటాకు చెట్టుని వర్షం పడుతుంటే మనం పరిశీలిస్తే ఎర్ర నీళ్ళు కిందకి కారుతుంటాయి. పెద్ద వర్షం పడితే ఆ చెట్టు నుంచి సన్నగా లైట్ ఆరెంజ్ కలర్లో నీళ్లు కారుతున్నట్టు కనిపిస్తుంది మనకి. ఆ ఆకులో చాలా అద్భుతాలు దాగున్నాయి. ఆ ఆకుని శుభ్రంగా మెత్తగా రుబ్బేసి తలకి పెట్టుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది. ఇంకొకటి, ఈ ఆకుని ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగాలకి ఎంత బాగా ఉపయోగిస్తున్నారంటే, అంటే ఆ కంటెంట్స్ ఆఫ్ ది ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఇంగ్రీడియంట్స్ కానీ వాట్ ఎవర్ కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద ట్యాబ్లెట్ అనేది కానీ చాలామంది పట్టించుకోరు. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇది తగ్గుతుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే అది తగ్గుతుంది, అంతవరకు. కానీ దాంట్లో ఏమేమి ఉన్నాయి అని ఆలోచిస్తే ఈ రీసెర్చర్స్ అందరూ కూడా గోరింటాకును మ్యాక్సిమం వాడుతున్నారు మెడిసిన్స్లో. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియాగా. అంటే మనకి ఎక్కడైనా కానీ కాలిన దెబ్బలు ఉండొచ్చు, గాయాలు ఉండొచ్చు, తలనొప్పి ఉండొచ్చు, కడుపులో నొప్పి ఉండొచ్చు, రక్త విరోచనాలు అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద విషయాలు కూడా చెప్తున్నారు. క్యాన్సర్ అవ్వచ్చు, లివర్ గ్లాడర్ అంటే లివర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉండొచ్చు. ఇవన్నిటికీ కూడా వీటి ఆకుల ద్వారా వైద్యం చేయొచ్చు. అంటే అరిచేతిలో పెట్టుకుంటే ఇవన్నీ నయమవు. ఈ ఆకులని వైద్య రూపంలో కొన్ని రసాయనాల ద్వారా, కొన్ని గుళికల ద్వారా, కొన్ని అంటే పొడి, గోరింటాకు పొడి ద్వారా కొన్ని ఆయుర్వేదం వాళ్ళు మ్యాక్సిమం తయారు చేస్తారు. గోరింటాకును బేస్ చేసుకున్నటువంటి పొడులు కానీ, ద్రవాలు కానీ, గుళికలు కానీ వాడినట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చిన్న చిన్న కాలిన గాయాలు, దెబ్బల దగ్గర నుంచి క్యాన్సర్ రోగాల వరకు, రక్త విరోచనాల వరకు,
మలమూత్ర విసర్జన కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఉండే వాళ్ళకి కూడా ఈ గోరింట గింజలు మింగితే కొంతవరకు తగ్గుతుంది. అంటే ఆకులు అసలు పువ్వులైతేట తల కింద పెట్టుకుని పడుకుంటే చక్కటి నిద్ర పడుతుందట. ఈ విషయం చాలామందికి తెలియదు. గోరింట పువ్వులు చక్కగా తీసుకొచ్చి వాటిని తల కింద పెట్టుకొని పడుకుంటే ఆ పువ్వులకు ఉండేటువంటి ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాని వలన చక్కగా నిద్ర పడుతుందట. ఇంకా గోరింట పువ్వులు ఆకులు కాకుండా ఈ వేళ్ళు ఉంటాయి. ఈ వేళ్ళని తీసుకొచ్చి, అంటే వేళ్ళు బెరళ్ళు కూడా, అసలు ఈ లాసోన్ అనే ద్రవం దాంట్లో ఉందని చెప్పుకున్నామే, అది పూర్వకాలం లాక్షారసం అని అనేవారు. అంటే పురాణ కాలాల్లో మన కాళిదాసు కావ్యాల్లో చూస్తే శకుంతల అత్తగారింటికి వెళ్ళినప్పుడు కణుడంతటి మహర్షి కూడా ఆవిడకి కొన్ని సుమంగళి ద్రవ్యాలు ఇచ్చి పంపిస్తాడు. ఆ సుమంగళి ద్రవ్యాల్లో గోరింటాకు కూడా ఉంది. అంటే కాళిదాసు కాలం నుంచి కూడా ఈ గోరింటాకు వాడుకలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఆవిడకి కొంత గోరింటాకు, కొంత నారికేళ ద్రవాలు, కొన్ని నారికేళాలు, పసుపు కుంకుమలు, కొన్ని దివ్య వస్త్రాలు అన్నీ ఇచ్చి కాళిదాసు తన కావ్యనాయకైన శకుంతల్ని అత్తవారింటికి పంపించడం వర్ణిస్తాడు. దాంట్లో గోరింటాకు ఉండటం చాలా విశేషం. అయితే ఆ కాలంలో స్త్రీలు కానీ, దేవతా స్త్రీలు కానీ, గంధర్వ స్త్రీలు కానీ వాళ్ళకి ఇప్పుడు ఈ నెయిల్ పెయింట్స్ ఇవన్నీ లేవు కనుక ఇవన్నీ పెద్దగా అలంకారప్రాయమే కానీ ఆరోగ్యప్రాయమని మనం చెప్పలేం. అందుకని అంటే ఆరోగ్యం పాడవకుండా తయారు చేయొచ్చు నెయిల్ పెయింట్స్, కానీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా గోరింటాకు. అయితే పాడు చేయటం సమస్య లేదు, బాగు చేస్తుంది. ఇంకా అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటువంటి గోరింటాకు బెరడు రుబ్బి దాని నుంచి కొంత ద్రవాన్ని తీసి దాన్ని తాగినా కూడా రక్త విరోచనాలు, మలశుద్ధి, మూత్ర విసర్జనకు ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. పెద్ద పెద్దవి అంటే క్యాన్సర్ లాంటి మహావ్యాధులు కూడా నివారిస్తున్నారని చెప్తున్నారు. ఈ లాక్షారసం అనేది నన్ను అడిగితే పూర్వకాలంలో పురాణాల్లో చెప్పినటువంటి ఒక చెట్టు బెరడు నుంచి తీసి అది నీళ్ళల్లో నానేసి దాన్ని లాక్షారసంగా వాడుకొని దాన్ని కాళ్ళకి పారాణిగా పెట్టుకునేవారు గంధర్వ స్త్రీలు, దేవతా స్త్రీలు అని కొన్ని కావ్యాల్లో చదువుతూ ఉంటాం. ఆ లాక్షారసం ఏమిటి అంటే చాలా మటుకు ఈ లాసోన్ అనేటువంటి ఒక రసాయనం గోరింటాకు చెట్టు నుంచి వస్తుందే అటువంటిదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆ కాలంలోకి వెళ్ళి మనం ఆ చెట్టు బెరలని ఆ పేర్లని తెలుసుకుంటామేమో, కానీ ఆ చెట్లు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాయో లేదో మనకి గ్రహించడం కష్టం. అందుకని ఒకవేళ ఉన్నా కూడా గోరింటాకు చెట్టు ఇంకా ఎర్రటి రసాన్ని ద్రవిస్తూ మన చేతులు పండిస్తోందంటే ఒక రకంగా కొంతవరకు మన అదృష్టవంతులమని చెప్పాలి. వాతావరణ కాలుష్యంలో పువ్వులు, పళ్ళు, ఆకులు, చెట్లు, మొత్తము బెరళ్ళు, వేళ్ళు అన్నీ కూడా వాటి వాటి సహజ గుణాన్ని కోల్పోతున్నాయి. ఏవి కూడా ఫలవంతమైనవి, ఫలదీకరణకు చెందినవి, పరిపక్వ దశకు వచ్చినవి అసలు ఉండటం లేదు. అందుకని ఈ ఆషాఢ మాసంలో ఇంకా గోరింటాకు కోసుకొని మనం పెట్టుకుంటే మన చేతులు ఎర్రగా ఉన్నాయంటే కొంతవరకు ఇంకా ప్రకృతిని మనం రక్షించుకున్నట్టుగానే అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ గోరింట ఆకుని కానీ, పువ్వుని కానీ, వేళ్ళని కానీ, లేదంటే కనుక ఆ చెట్టు బెరడుని కానీ ఎన్ని రకాలుగా మనం చూసినా మొత్తం మన వైద్యము ప్రపంచవ్యాప్తంగా గోరింటాకు, చివరికి గోరింట గింజల్ని చక్కగా రుబ్బి దాన్ని కూడా మనం వైద్యంలో ఉపయోగిస్తున్నాం. అంటే గోరింట గింజలు తీసేసి చిన్నగా నున్నగా గుండుగా వస్తాయి. ఆ పువ్వులు కొన్నాళ్ళు ఇదైపోయిన తర్వాత ఆ గింజలన్నిటిని తీసి మళ్ళీ దొరికి భూమిలో పాతేవారు. ఇప్పుడు అలా కొన్ని చేసినా కూడా ఆ గింజలను తీసి పొడి చేసి కొన్ని చూర్ణాలుగా పెట్టి దాంట్లో నీళ్ళల్లో కలిపి తాగితే కూడా పెద్ద పెద్ద వ్యాధులైన అంటే ఏంటంటే మొండి వ్యాధులు కొన్ని ఉంటాయి. ఏ డాక్టర్లకి ఏ పూజలకి లొంగనటువంటివి ఈ నాటు వైద్యాలు అంటారు మన వాళ్ళు పూర్వకాలం. అంటే ఆకులు, అలమలు, చెట్లు బెరళ్లతో పూర్తిగా నయమవుతాయన్నమాట. వాటినే ఆయుర్వేదము అన్నారు. ఆయుష్ గురించి ఏదైతే విదితమవుతోందో అదే ఆయుర్వేదం. అది వేదం కాదు, ఉపవేదము. కానీ విదితమయ్యే విషయాన్నే వేదం అన్నారు కనుక ఆయుష్ గురించి, ఆరోగ్యం గురించి గోరింట చెట్టు ఎర్రని పువ్వులని, ఎర్రటి రసాన్ని మనకు పంచిపెడుతూ ఆపాద మస్తకం కాలి గోళ్ళ దగ్గర నుంచి తలలో చుండ్రు, పేలు
ఇతరమైనటువంటి కేశ వ్యాధులు, అంటే మెదడుకి అక్కడ పెడితే కూడా చల్లదనం ఇప్పిస్తుంది. అది తలకి పెట్టుకోవడం ఏంటంటే మెదడు దగ్గర ఆ మధ్యలో మాడు భాగంలో పెట్టుకుంటే చల్లదనాన్ని ఇస్తుంది. అందుకని ఈ విశేషంగా మనకి ఆషాఢ మాసంలో వచ్చే ఈ గోరింటాకుని నిల్వ చేసుకోండి. ఇళ్లల్లో చెట్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి, లేదంటే అమ్మితే కొనుక్కోండి. అది ఇంట్లో నిల్వ చేసుకోండి, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనప్పుడల్లా కొంత వాడుతూ ఉంటే మనకి ఇప్పుడు గూగుల్ అందుబాటులో ఉంటుంది కనుక ఆ గోరింటాకుతో వచ్చేటువంటి ఉపయోగాలన్నిటినీ కూడా ఈ ఆషాఢ మాసంలో సంపూర్ణంగా వినియోగం చేసుకొని అనవసరమైన డాక్టర్లు, ఆపరేషన్లు, చిన్న చిన్న విషయాలకి, సర్జరీలకి పోకుండా ఈ మాసంలో లభించే ఆకుతో ఎంతవరకు మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఆలోచించి గోరింటాకుని చక్కగా ఉపయోగించండి. దాని ఉపయోగాలు కూడా పొందండి. శుభమస్తు. నమస్కారం.